ప్రియమైన ప్రజలారా, నిన్న నారాయణపూర్ అడవిలో 30 మంది ఈ దేశ పౌరులని ఒక సిద్ధాంతం వెలుగులో పనిచేసే మావోయిస్టు పార్టీ అఖిల భారత కార్యదర్శి ఇతర కామ్రేడ్స్ను చంపటాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వ్యక్తులను హత్య చేసి విప్లవాన్ని ఆపటం అనేది అది పాలక వర్గాల పగటి కళ. చరిత్రలో అనేక మంది ఇంతకంటే ఘోరమైన నిర్బంధాన్ని, ఘోరమైన హత్యాకాండ చేసినా కూడా ఆ ఉద్యమాలు, పోరాటాలు ఫినిక్స్ పక్షి లెక్క మరోసారి ముందుకొచ్చి ఈ ప్రజలు ఎక్కడైతే దోపిడీ, పీడన, అణిచివేతకు గురవుతారో వాళ్ళకు అండగా నిలబడుతున్న చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి ఆ చరిత్రను మర్చిపోయి ఇప్పుడు సంబరాలు చేసుకున్నా, ఇప్పుడేదో సంతోషపడ్డా రానున్న రోజుల్లో ఈ ప్రజలంతా వాళ్ళపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా విప్లవిస్తారు, ఖచ్చితంగా వర్గ పోరాటాల్లో సమీకృతులవుతారు. మరి అంతటి ఒక విప్లవ చైతన్యాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం, సందర్భం కూడా ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కామ్రేడ్ నంబర్ల కేశవరావు ఇతర కామ్రేడ్స్ మీద ఏదైతే హత్యాకాండ జరిగిందో దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ వ్యక్తుల హత్యాకాండ అనేది, ఈ దాష్టికం అనేది ఇప్పటికైనా ఆపాలి. వాళ్ళు పదే పదే చర్చలకు వస్తున్నాం అని చెప్పి, చర్చలకు సిద్ధం అని చెప్పి నో ఫైర్ జోన్ ప్రకటించండి, మేము మాట్లాడుకోవడానికి కూడా మాకు కొంత వెసులుబాటు కల్పించండి అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా అమానుషంగా, అమానవీయంగా ఈ హత్యాకాండ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ఫాసిస్టు విధానంలో చేస్తూ ఉంది అని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. పక్క దేశ శత్రువు అనబడే పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరిపే ఒక విశాల హృదయం ఉన్న ఈ భారత పాలకులకు, మన ఆదివాసీలకు, మన దేశ ప్రజలతో చర్చలు జరపడానికి ఎందుకు సుముఖంగా లేరు అంటే ఇది అంబానీ కోసం, అదానీ కోసం, కార్పొరేట్ల కోసం అక్కడున్న ఖనిజ సంపదను దోచిపెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ అడ్డ వస్తున్న గిరిజనులు, ఆదివాసీలు, అక్కడున్న మావోయిస్టులు, అక్కడున్న హక్కుల సంఘాల వాళ్ళందరూ కూడా ప్రశ్నించకుండా ఉండాలంటే ఈ మానవ హననం అనేది చేయాలనే ఒక ఉద్దేశంతో జరుగుతున్న ఒక దుర్మార్గమైన, అమానవీయమైన ఈ దమనకాండ, హత్యాకాండ, దీన్ని వెంటనే విరమించుకొని ఈ హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మావోయిస్టు పార్టీ కోరినట్టుగా వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని చెప్పి తెలియజేస్తూ ఆ అమరవీరులకు మా సిపిఐఎం మాస్ లైన్ పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనతో ముగిస్తాం.